ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే యధమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. ఈ రోజు పంచాంగం క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, కృష్ణపక్షము, ద్వాదశి సోమవాసరం, అశ్విని నక్షత్రం. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. అహం సత్యబోధక ద్వితీయ భాగం 191వ పేజీ. భగవత్ ప్రేమ ఇచ్చుకునేదే కానీ పుచ్చుకునేది కాదు. భగవత్ ప్రేమ అనేది ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు అని చెప్తున్నారు. ఒకరు పొగిడారని నేను పొంగిపోను, ఒకడు తెగిడారని కృంగను. పొగిడితే పొంగను, తిడితే కుంగను అని చెప్తున్నారు. పొంగి కృంగని ఏకత్వమే నా యందున్నది. దూషణ భూషణ తిరస్కారములకు ఏమాత్రం మార్పు చెందను. దానికి ఆనందమే, దీనికి ఆనందమే, దేనికైనా స్వామి ఆనందంగానే ఉంటాను అని చెప్తున్నారు. రెండు నీ మాటలే కాని నాకు సంబంధించినవి కాదు. నా యందున్నది ప్రేమయే. ఈ ప్రేమ ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం అనేది లేదు. ఈ ప్రపంచంలోని ప్రేమకు, దివ్యమైన ప్రేమకు వ్యత్యాసమును గుర్తించాలి. ప్రపంచంలోని ప్రేమకు, దివ్యమైన ప్రేమకు తేడాని మనము తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ప్రాకృత ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు. కానీ భగవత్ ప్రేమ ఇచ్చుకునేదే కానీ పుచ్చుకునేది కాదు. మామూలుగా ప్రేమ అనేది పుచ్చుకోవటం కానీ భగవత్ ప్రేమ అనేది ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం అనేది ఉండదు. గివ్ గివ్ నా కనుక ఇంత విశాలమైన ప్రేమతత్వముగా పెరిగిపోతున్నది. అనోరణీయాన్ మహతో మహీయాన్. ఒక చిన్న విత్తనం నీవు భూమిలో నాటితే అది ఒక మొక్కగా బయలుదేరుతుంది. అయితే ఈ కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు అన్నీ ఈ బీజములోనివే. అన్ని రూపనామములు ఆ బీజమునందే ఉంటున్నాయి. కాబట్టి లవ్ ఈజ్ గాడ్, లైవ్ ఇన్ లవ్. లవ్ ఈజ్ గాడ్, లైవ్ ఇన్ లవ్. ఇది చాలా సార్లు చెప్పటం విన్నాం సాయిరా. మీరు కూడా ఈ ప్రేమను పెంచుకోండి. ఎవరిని చూసినా అందరినీ ప్రేమించండి. ప్రాకృతమైన ప్రేమ కాదు, దివ్యమైన హృదయ ప్రేమ. ఎవరైనా వస్తే ఎందుకు వచ్చారు, ఎప్పుడు వెళ్తారు అని కాకుండా వాళ్ళు వస్తే సాదరంగా ఆహ్వానించి మనస్ఫూర్తిగా మనం చేయగలిగింది చేసి వాళ్ళని కూడా ప్రేమతో పంపించాలి. అలాంటిదే నిజమైన ప్రేమ. కానీ వచ్చారులే, చూసారులే, వెళ్ళారులే, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అనుకోవటం కాదు అని చెప్తున్నారు. అప్పుడే నీలో నుండి కూడా ఈ దివ్యత్వము వెలువడుతుంది, ఆవిర్భవిస్తుంది. ఇది ప్రత్యక్షమవుతుంది. దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. ఈ సెల్ఫ్ రియలైజేషన్ ఏ విధంగా వస్తుంది? మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఫౌండేషన్. మనం మొట్టమొదటిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే అదే మనకు పునాది అని చెప్తున్నారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వాల్. ఆత్మ సంతృప్తి అనేది గోడ వంటిది అని చెప్తున్నారు. సెల్ఫ్ సాక్రిఫైస్ ఈజ్ రూఫ్. సెల్ఫ్ సాక్రిఫైస్ ఈజ్ రూఫ్. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ లైఫ్. అన్నీ సెల్ఫ్ లోనే ఉంటున్నాయి. సెల్ఫ్ అంటే ఆత్మతత్వము కనుక ఈ ఆత్మభావం చేత ఆధ్యాత్మిక తత్వంలో మనము ప్రవేశించాలి. ఆత్మతత్వమునకున్న శక్తి మరెక్కడా కానరాదు. ఆత్మతత్వముకున్న శక్తి ఇంకెక్కడా కనపడదు. దానిలో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అలానే
ఆ ఆత్మ త్యాగాన్ని అలవర్చుకోవాలి. ఆ రెండు అలవర్చుకుంటేనే ఆత్మ సాక్షాత్కారం మనకు ప్రవేశిస్తుంది అని చెప్తున్నారు. ఎంతమంది ద్వేషులనైనా ప్రేమ మార్చివేస్తుంది. ప్రేమకు సర్వులు వశమైపోతారు. అట్టి ప్రేమతత్వాన్ని అందరూ పెంచుకోవాలి. అప్పుడే భారతదేశంలో కానీ మరొక దేశంలో కానీ ఒకరికొకరికి ద్వేషాలు ఉండవు. మన జవాన్ చెప్పాడు, ఎక్కడ చూసినా వైలెన్స్ వైలెన్స్ అని. ఈ వైలెన్స్ ఎక్కడి నుండి వస్తున్నది? దీనికి మానవుడే మూల కారణం. మానవుని ఎందున్న దుర్బుద్ధియే ఈ వైలెన్స్ కు మూల కారణం. మానవుని ఎందు పూర్తి ప్రేమను పెంచుకుంటే వైలెన్స్ కి అవకాశమే ఉండదు. అందుకోసమే పిల్లలకు చెబుతాను, స్టార్ట్ ద డే విత్ లవ్, fill the day with love, spend the day with love, and end the day with love. This is the way of God అని. మనము లేచిన వెంటనే ప్రేమతో లేస్తే పడుకునేటప్పుడు కూడా అదే ప్రేమతో, అందరినీ ప్రేమతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ ప్రేమను నీవు పెంచుకుంటూ పో, అంతేగాని ఉన్న ప్రేమను నీవు పాడు చేసుకోవద్దు. ఉన్నదంతా ఒకే శక్తి, అది ఏ సృష్టి స్థితి లయములు మూడింటిని జరిపిస్తున్నది. ఉన్నదంతా ఒకటే శక్తి, సృష్టి స్థితి లయములు మూడింటిని జరిపిస్తుంది అని చెప్తున్నారు. ఈ సృష్టి స్థితి లయల గురించి మొన్న మా వారు కోతి స్వామి ఎప్పుడు ఈ వస్తువులు సృష్టించడమేనా, ప్రాణమున్నవి సృష్టించరా అని ఒక భక్తుడు మనసులో అనుకుంటే అప్పుడు స్వామి ఆ మనసులోది తెలుసుకొని ఒక చిన్న కోతిని సృష్టించటం, ఆ కోతికి తినటానికి చక్కటి ఒక అరటి పండుని సృష్టించటం, తర్వాత ఆ కోతిని మాయం చేయటం. అలా చేసి స్వామి ఆయన మనసులో ఉన్న ఆలోచనని భగవంతుడు అని తెలియచేశారు అని మొన్న చెప్పారు. అది గుర్తొచ్చింది. ఈ ప్రాకృత విద్యల చేత, ప్రాకృత వాంఛల చేత, ప్రాకృత బంధన చేత ప్రేమను పాడు చేసుకుంటున్నారు. ఈ సృష్టి స్థితి లయములకు భగవంతుడే మూల కారణము. సృష్టి స్థితి లయముల మూడింటికి భగవంతుడే మూల కారణము అని చెప్తున్నారు. అయితే ఒకే శక్తి అనేక రూపనామములను ధరిస్తున్నది. అయితే ఒకే శక్తి అనేక రూపనామములను ధరిస్తున్నది. చూడండి, ఒకే చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కు, కానీ సీఎం ఒక్కడే అయినా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒకరిని అధిపతిగా నియమిస్తుంటారు. చీఫ్ మినిస్టర్ ఒక్కరే గాని అనేక డిపార్ట్మెంట్స్ కి అనేక మంది ఒక్కొక్కరిని ఏర్పాటు చేస్తూ ఉంటారు, నియమిస్తూ. ఆ డిపార్ట్మెంట్ బాధ్యత ఆ మినిస్టర్ చూసుకుంటాడు. అన్నిటి యొక్క ఏకత్వాన్ని సీఎం చూసుకుంటాడు. ఎవరి డిపార్ట్మెంట్ కి ఇచ్చిన బాధ్యత వాళ్ళు నిర్వహించుకుంటారు, కానీ మొత్తాన్ని చీఫ్ మినిస్టర్ చూసుకుంటారు అని చెప్తున్నారు. విద్యను చూసుకుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటారు, హెల్త్ ను చూసుకుంటే హెల్త్ మినిస్టర్ అంటారు. కానీ సీఎం ను హెల్త్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టరు, చీఫ్ మినిస్టర్ అంటారు. అదేవిధంగా ఈ ప్రపంచమంతయు 3 విధములైన కర్మల చేత ఆధారపడి నడుస్తున్నది. ప్రపంచమంతా 3 విధములైన కర్మల చేత ఆధారపడి నడుస్తున్నది అని చెప్తున్నారు. ఏ సైంటిస్ట్ అయినా, ఏ ఇంజనీర్ అయినా, ఏ ఆస్తికుడైనా, ఏ నాస్తికుడైనా, నాస్తికుడైనా కానీ అందరూ దీన్ని అంగీకరించక తప్పదు. ఎటువంటి వారైనా కానీ ఆ 3 కర్మల చేతే ఆధారపడి ఉన్నాము అని అంగీకరించాల్సిందే అని చెప్తున్నారు. 3 కర్మల చేత జగత్తు నడుస్తున్నది. ఒకటి, సృష్టి ఆవిర్భవం అవుతుంది.
ఆవిర్భావమైన సృష్టి పరిపాలింపబడుతుంది. పరిపాలన జరిగిన దానిని తిరిగి నాశనము చేస్తాడు. దేహమే మనకు ప్రత్యక్ష ప్రమాణము. ఈ మూడిట్లోనూ దేహం అనేదే మనకు ప్రత్యక్ష ప్రమాణము, మనకు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు దేహము పుట్టినప్పుడు చంటి బిడ్డగా ఉంటుంది. ఇది చైల్డ్. After 10 years boy, after 30 years man, after 70 years grandfather. పిల్లవాడు, తర్వాత పసిపిల్ల శిశువు, తర్వాత బాయ్, తర్వాత మ్యాన్, తర్వాత తాతగారు. చైల్డ్, బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్. ఇలా ఒక్కటే, ఇలా ఒక్కడే, నలుగురు కాదే. అదే విధంగా ఉన్నదంతా ఒకే శక్తి. ఈ శక్తియే సృష్టి, స్థితి, లయములు మూడింటిని జరిపిస్తున్నది. దానినే సృష్టికి బ్రహ్మ అని, పరిపాలనకు విష్ణువని, నాశనమునకు శివుడని డిపార్ట్మెంట్స్ పెట్టారు. అయితే ఎందుకోసం కావాలి ఇది? ఈ సృష్టి పరిపాలనంతా చక్కగా జరగాలి. దానికోసమే ఈ విధమైన పేర్లు పెట్టారు. అన్నింటినీ ఏకత్వముగా చేర్చినప్పుడు గాడ్ అన్నారు. కాబట్టి సృష్టి స్థితి లయములకు అధిపతి గాడ్. గాడ్ స్పెల్లింగ్ GOD. G జనరేటర్, బ్రహ్మ, O ఆర్గనైజర్, విష్ణు, D డిస్ట్రక్టర్, శివుడు. ఈ మూడింటి తత్వమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వము. ఈ మూడు చేరినదే గాడ్. దీన్ని ఎవరు కాదని చెప్పగలరు? ఏ మూర్ఖుడు కాదని చెప్పలేడు. కాదని చెప్పే వ్యక్తే రేపు అవునని చెప్పవచ్చు. ఈ రోజు కాదన్న వాళ్ళు రేపు అవును అని చెప్తారు అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి రీజన్ కి తగినట్లు నడుస్తున్నది, కానీ రీజన్ కి విరుద్ధంగా నడవటం లేదు. ప్రతి వ్యక్తి సృష్టి యొక్క క్రమాన్ని అనుసరిస్తూ పోతున్నాడు. కనుక దైవం లేడని చెప్పటానికి ఎవరికి అధికారం లేదు. సృష్టితో పాటే ప్రతి మనిషి వెళ్తున్నారు. దైవం లేడు అని చెప్పటానికి ఎవ్వరికి ఎటువంటి అధికారము లేదు. లేడంటే నీకు లేడు కానీ నాకు లేడా? లేడంటే నీకు లేడేమో కానీ నాకున్నారు. లేడు అనుకునేవాడికి లేడు కానీ ఉన్నాడు అనుకునేవాడికి ఉన్నాడు కదా. దేర్ ఈజ్ నో గాడ్ అంటారు. ముందుగా దేర్ ఈజ్ అన్న తర్వాతనే నో గాడ్ అంటున్నారు. చక్కగా విచారణ చేయాలి, ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. గాడ్ ఈజ్ నోవేర్ అంటారు కొందరు. డబ్ల్యూను NOకి దగ్గరగా జరపండి. NOW నౌ. ఇప్పుడు అది గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారింది. మనకు చాలా సార్లు మామయ్య గారు చెప్పగా విన్నాము. అందుకని మళ్ళీ దాని గురించి ఇంకా చెప్పటం నాకు రాదు సాయిరా. ఓన్లీ వాట్స్ బిల్డింగ్. నీవు ప్రశ్న వేసుకో, అయ్యా ఎవరికి లేడు దేవుడు? నీకు లేడు. నీకు లేకపోతే నీవు పో. నాకున్నాడు. నాకున్న దేవుడు లేడని చెప్పడానికి ఎవరు నీవు? నాకున్నాడు, నీకు లేడు. నీకు లేడని చెప్పుకోవచ్చు కానీ నాకు లేడని చెప్పటానికి నీవెవరు? ఇంతటి విశాల బుద్ధి లేకపోవటం చేత మానవుడు సంకుచిత భావములలో బయలుదేరి జీవితమంతా వ్యర్థము చేసుకుంటున్నాడు. ఇలాంటి సంకుచిత భావాలతో భగవంతుడు ఉన్నాడు, లేడు, ఉంటే నాకేమీ చెయ్యడు, నా కష్టాలు తీర్చడు, అసలు భగవంతుడే లేడు అని చాలా మంది అంటూ ఉంటారు.
వాళ్ళు నీకు లేకపోతే లేకపోయారు మాకున్నారు అని చెప్పి ధైర్యంగా చెప్పగలగాలి అని చెప్పి చెప్తున్నారు. అసలు కావలసింది ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్. కానీ ఈనాడు అంతా కాంట్రాక్షన్ ఆఫ్ లవ్, అంటే సంకుచిత భావము, సంకుచిత ప్రేమ ఇప్పుడు ఉంది. కావాల్సింది విశాలమైన భావన, విశాలవంతమైన ప్రేమ ఉండాలి అని చెప్తున్నారు. అంతా సంకుచితమైన ప్రేమతో పోతున్నారు. తాను, తన కుటుంబము, విశ్వ కుటుంబీకుడవు ఉంది. ప్రపంచమంతా ఒక ఫ్యామిలీయే. అన్ని దేశములు, అన్ని రకములైన రూములే. ఆ రూములలో నివసించేవారు నీ సోదరీమణులే. ఈ విధమైన సన్నిహిత సంబంధ బాంధవ్యము పెంచుకున్నప్పుడు ఎవరిపైన దోషము రాదు. ఇలాంటి చక్కటి అందరూ మనవారే, అందరితోనూ ప్రేమగా ఉండాలి, అందరూ మా సోదరీమణులే అనే ఆలోచనతో మనము ఉంటే ఎవరి మీద ఎటువంటి ద్వేషము ఉండదు అని చెప్తున్నాను. ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా దైవత్వమును ప్రతిమానకు అర్థము చేసుకోవాలి. దైవము తప్ప జగత్తులో మరొకటి ఏమీ లేదు. ఏ శక్తి లేదు. ఒకే కాదు, అనేక మంది పవర్, మ్యాటర్ ఉంటున్నాయి అంటారు. కానీ మ్యాటర్ అనేదే లేదు. అంతా ఎనర్జీ, అంతా శక్తియే. అనేక మంది పవర్ అని, మ్యాటర్ అని అంటారు. మ్యాటర్ అనేది లేదు, అంతా శక్తే, అంతా ఎనర్జీనే అని చెప్తున్నారు. ఆ మ్యాటర్ కూడా కొంతకాలంకు ఎనర్జీగా మారిపోతుంది. ఇది క్లాత్. క్లాత్కి ముందుగా ఏముంటున్నది? థ్రెడ్ ఉంటున్నది. థ్రెడ్స్ ముందుగా ఏమున్నది? కాటన్ ఉన్నది. కాబట్టి కాటను, థ్రెడ్, క్లాత్ మూడు ఒకటే. రూపములు, నామములు వేరైపోయాయి. క్లాత్ ఎలా ఏర్పడుతుంది అంటే దారాల ద్వారా. దారానికి ముందు ఏముంటుంది? పత్తి ఉంటుంది, తూది ఉంటుంది. ఆ మూడు ఒకదానికి సంబంధించినవే, కానీ రూపములు, నామములు వేరైపోయాయి అని చెప్తున్నాను. కానీ మూలాధారము ఒక్కటే. మూలాధారం అనేది ఒక్కటే, అది కాటన్. అదే దైవత్వం. దాన్ని ఎవరు కాదని చెప్పటానికి లేదు. కాదని చెప్తే కాదనుకో, కానీ నా దేవుడు కాదనటానికి నీకు అధికారం లేదు. ఇంతటి గాఢమైన విశ్వాసం ఈనాటి మానవుని యందు అభివృద్ధి కావాలి. ఈనాటి మానవుడికి దృఢమైన విశ్వాసము అభివృద్ధి చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎవరో ఒకరు మంచి పని చేస్తే చెడ్డ అని దూషిస్తుంటారు. నీకు చెడ్డ అనే అధికారం ఎక్కడుంది? చేతనైతే నీవు కూడా మంచి చేయి, లేకపోతే ఊరుకో. అలాంటి వారిని చాలా మందిని మనం చూసుకునే ఉంటున్నాం సాయిరాం. ఎవరైనా ఏదైనా చేస్తే వీళ్ళకి ఏదో వస్తుంది అందుకని చేస్తున్నారు అనే దూషణ భాషలు చాలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చెయ్యరు, చేసేవారిని చూసి ఆనందించరు అని చెప్పి, నువ్వు చేయలేకపోయావు, ఊరుకో, చూస్తూ ఉండు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాని మంచి చేసేవారిని ఎందుకు విమర్శిస్తావు? ఆ విధమైన దానికి పోకూడదు. మంచి చేసేవారిని ఎప్పుడు విమర్శించకూడదు. అలాంటి పనికి మనము ఎప్పుడు పెట్టకూడదు అని చెప్పి చెప్తున్నారు. అజ్ఞానము లేకుండా వర్తించిన వాడే మానవుడు. విద్యార్థులారా, ఈనాటి బాలబాలికల యందు ఇలాంటి పవిత్రమైన విశాల హృదయం అభివృద్ధి కావాలి. స్వామి పిల్లలకు చెప్తున్నారు, ఈనాటి పిల్లలు ఇలాంటి విశాలమైన భావాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్తున్నారు. మీరంతా భావి భారత ఉద్ధారకుడు, జగదోద్ధారకుడు. భవిష్యత్తులో లీడర్లు మీరే కనుక మీరు ఈ విధమైన లీడర్షిప్ వహించాలి. అప్పుడే దేశము బాగుపడుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.
లోకమంతా క్షేమంగా ఉంటుండాలి. వాజ్పేయి సర్వలోకైరత అని చెప్పాడు. అందరూ మంచిగా ఉండాలి. అదే మనం అందరం ఆశించవలసింది. అందరూ క్షేమంగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. అదే నిజమైన బర్త్డే. ఎందుకు? ప్రహ్లాదుడు చెప్పాడు, పుట్టిన తక్షణం కొడుకని ప్రేమించడం చాలా వ్యర్థితనం. ప్రహ్లాదుడు చెప్పాడు, పుట్టిన తక్షణం నాకు కొడుకు పుట్టాడు, నాకు కొడుకు పుట్టాడు అని ఊరంతా సంబరం చేసుకోవటం కాదు అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్పాడు. ప్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు చెంగా, పుత్రుని కనుగొని పొగడగా ప్రోత్సాహము నాడు పొందిన సుమతి. పుత్రుడు పుట్టగానే పొంగిపోవటం కాదు, వాడు పుట్టిన తర్వాత నా పుత్రుడు గొప్పవాడు అని మనం చెప్పుకోవటం కాదు, మిగతా వాడు చెప్తే అప్పుడు ఆ తండ్రి చాలా ఆనందపడతాడు, అప్పుడు సంతోషంగా ఉంటుంది అని సుమతి శతకంలో పద్దెన గారు చెప్పిన పద్యం. పుట్టిన తక్షణమే చక్కెర పంచుకోవటం గొప్పతనం కాదు, ఆ పుట్టిన బిడ్డ మంచి పేరు తేవాలి, సమాజం అతనిని మెచ్చుకోవాలి, సమాజం యొక్క గౌరవము తాను అందుకోవాలి, అప్పుడే పుత్రోత్సాహము కలుగుతుంది. లేకపోతే కుక్కలకు కూడా ఎన్నో బిడ్డలు పుట్టుతున్నాయి, అవి ఏ చక్కెర పంచుతున్నాయి? అది పుత్రోత్సాహం అనేది పుట్టినప్పుడు కాదు, ఆ బిడ్డ పెరిగి అందరికీ గౌరవ ప్రతిష్టలు పెంచితే అప్పుడు సంతోషపడాలి. లేకపోతే కుక్కలు కూడా బిడ్డలు పుడతాయి, అవే చక్కెర పంచుకుంటున్నాయి అని చెప్తున్నారు. లేదే, కానీ మనిషి మానవుడుగా ఏమి సర్వస్వరూపుడే, అజ్ఞానరహితుడే. మానవుడు అనగా మా, అజ్ఞానము నా లేకుండా వర్తించడం. అజ్ఞానం లేకుండా వర్తించిన వాడే నిజమైన మానవుడు. మానవుడు అంటే అజ్ఞానం అనేది లేకుండా ఉండేవాడే నిజమైన మానవుడు అని చెప్తున్నారు. నీవు ప్రజ్ఞాన స్వరూపుడు, అజ్ఞానంలో ఎందుకు ప్రవేశిస్తున్నావు? నీకు అన్ని ప్రజ్ఞా పాఠవాలు అన్నీ ఉన్నాయి, కానీ మాయలో పడిపోయి అజ్ఞానంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతున్నారు. పేరుకు తగినట్లు ప్రవర్తించాలి. త్యాగరాజుని పేరు పెడితే త్యాగంగా అనుభవించాలి. రాముడు అనే పేరు పెట్టుకోవచ్చు, కానీ గుణములు కూడా ఆదిగా ఉంచుకోవాలి. పేరును బట్టి మన ప్రవర్తన కూడా ఉండాలి. త్యాగరాజు అని పేరు పెట్టి త్యాగంగా ఉండాలి. రాముడు అని పేరు పెట్టుకున్న వాళ్ళు మంచి గుణములతో ఉండాలి అని చెప్తున్నారు. ఈ జగత్తులో 3 రకములైన శక్తులు కనిపిస్తున్నాయి, మీరు చక్కగా విచారించాలి. మనం తినే తిండితో ముఖ్యమైన శక్తులు ప్రవేశిస్తున్నాయి. భారతీయులు అటువంటి తిండిని భుజిస్తారు. భారతదేశం అంటే ఈ శక్తులంతా అభివృద్ధి అవుతున్నాయి. చింతపండు రసము, నిమ్మ రసము, బత్తాయి రసము, యాపిల్ రసం, ఉల్లిపాయ రసం ఉంటున్నాయి. భారతీయులే వీటిని పూజిస్తారు. అన్నింటిలో అధికంగా ఆమ్లము ఉంటున్నది. భారతీయులే శక్తివంతమైన ఆహారాన్ని పూజిస్తారు. మంచి మంచి ఆహారాన్ని భారతీయులే తింటారు. ఆ మంచి మంచి ఆహారంలో ఏంటంటే ఆమ్లము అనేది అధికంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఆకు పదార్థాలు భుజిస్తున్నారు. ఆకుకూరలు కూడా చాలా ఎక్కువగా తింటారు. కూరగాయలు భుజిస్తున్నారు. మంచి మంచి కూరగాయలు కూడా భారతీయులే తింటారు. వీటి యందు అనేక లోహములు ఉంటున్నాయి. ఇటువంటి ఆహారాల్లో అనేకమైన లోహ పదార్థాలు ఉంటాయి. లోహము, అయస్కాంతము, ఆమ్లములు చేరి మానవుడైపోతున్నాడు. ఈ విధమైన సత్యాన్ని చక్కగా గుర్తించుకోవాలి. ఈ విధమైన సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకోవాలి.
ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి మనం కూడా చాలా అనేక రకాలుగా జంక్ ఫుడ్స్ అలవాటు పడిపోయి అన్ని తింటూనే ఉంటున్నారు చాలా మంది. అది మంచిది కాదు అని తెలియజేయడం కోసం స్వామి భారతీయుల గురించి, భారతీయులు తినే ఆహారాల గురించి చాలా చక్కగా చెప్పారు. మానవుని యందు ముఖ్యమైన శక్తులు 3 ఉంటున్నాయి. అంటే ఇవి అధికంగా పోకూడదు. మానవుడు నిత్య జీవితంలో భుజించే ఆహారంలో ఎంతో ఆమ్లం ఉంటుంది. ఈ రసము, ఈ శక్తి, ఈ విధమైన ఆకర్షణ మూడింటి ఏకత్వమే మానవత్వము. అది తను తినే ఆహారము సరైనగా చూసుకోవాలి. బత్తాయి రసము, టమోటా రసము, నిమ్మరసము, యాపిల్ రసము చాలా మంచిది. ఈ విధంగా మనలో ఆమ్లము అధికమైపోతుంది. అన్ని ఒకేసారి తీసుకుంటే చాలా ఇబ్బంది పడతాము. ఎప్పుడు ఏది తీసుకోవాలో అలా తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఆకుకూరలు చాలా మంచిది. ఏ విటమిన్, విటమిన్ సి విటమిన్ అంటున్నారు. విటమిన్స్ కాదు ముఖ్యం, ఏదో ఐరన్ ఉంటున్నది. లోహ పదార్థములు అధికంగా ఉంటున్నాయి. ఈ ఐరన్ మన బాడీకి ఎంతైనా శక్తినిస్తున్నది. మన దేహం పుష్టిగా ఉండాలి. పుష్టిగా ఉన్న దేహంతో ఎంతైనా సంతృప్తి పొందవచ్చు. ఆకుకూరల్లో చక్కటి ఐరన్ ఉంటుంది అని చెప్తున్నారు. పాలకూరలో మంచి ఐరన్ ఉంటుంది. వాయిస్ అర్థం కావట్లేదు నాకు. ఒక మొక్క అర్థం కాలేదు. మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ ఉంది చూడండి. 2 ఫోన్లు పక్కన పెట్టుకుంటే. నాకు తెలియదమ్మా. నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదని చెప్పడం 20 నిమిషాలు అయింది. ప్లీజ్. సైరమ్మయ్య గారు ఇప్పుడు వినపడుతోందా? చక్కగా ఉంది. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు భయంతో. చెప్తున్నా కదా, నాకు ఒక్కొక్క అక్షరం అర్థం కాలేదు. ఏం సబ్జెక్ట్ చెప్తున్నావు కదా. సరే మామయ్య గారు, ఇప్పుడు క్లియర్ గా ఉందిగా. ఎందుకు మాట్లాడరు? ఎవరైనా వినపడిపోతే ఓకే. మీరు త్యాగులై యోగులై ఆనందములై దివ్యత్వమును అనుభవించుటే నాకు ఆనందము. దైవమును ఎక్కడనో వెతకనక్కరలేదు. దైవత్వమును ఎక్కడైనా వెతకక్కర్లేదు. మనలోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. దేహములోని ప్రతి ఇంచి ప్రతి వెంట్రుక దైవస్వరూపముగానే ఉంటున్నది. అందువలననే ఆనాటి హనుమంతుడు రాముడిచ్చిన ముత్యాలమాలను ఒక్కొక్కటి కొరికి పారవేస్తాడు. మనకు రామాయణ ఘట్టము, సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేసి అయోధ్యకి రావటం, అప్పుడు హనుమంతుల వారికి సీతమ్మ వారు ముత్యాలమాలను ఇవ్వటం, ఆవిడ ఆ ముత్యాలమాలను తీసుకుని ఆయన ఒక్కొక్కటి కొరికి వేస్తే సీతమ్మ వారు ఏమిటి, ఎందుకు ఇలా కొరికి వేస్తున్నావు అంటే, ఎక్కడైనా రామనామ శబ్దం నాకు వినపడుతుందేమో అని చూస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పటం. అయ్యో కోతి బుద్ధి పోలేదే అనుకుంది సీత. నాయనా విలువైన ముత్యములు ఎందుకు పారవేస్తున్నావు అని అడిగింది. తల్లి, ముత్యము యొక్క విలువ నీవు చూస్తున్నావు, నేను ముత్యములోని శబ్దమును వింటున్నాను. నా రోమరోమము రామనామమే. ఈ ముత్యములో నా రామనామము లేదే. రామనామము లేనిది ఎంత విలువైనదైనా
నాకు అక్కరలేదు అన్నాడు హనుమంతుడు. ప్రతి అణువునందు ప్రతి వెంట్రుకనందు ఆ విలువైనది ఉంటున్నది భారతీయులందు. దీని ఆధారం చేసుకొని అనేక మంది భారతదేశంలో పుట్టాలని చావాలని కోరుకుంటారు. ఇంత పవిత్రమైన త్యాగభూమి, యోగ భూమి, పుణ్యభూమి భారత భూమి. భారత భూమిలో పుట్టడానికి చాలా మంది ఆశపడుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. అలాంటి భారత భూమి యోగ భూమి, త్యాగ భూమి, పుణ్యభూమి అని చెప్తున్నారు. ఇటువంటి పుణ్యభూమి, త్యాగ భూమి, యోగ భూమి అయిన భారత భూమిలో పుట్టిన మీకు ఎందుకీ త్యాగము రావటం లేదు? ఇంత చక్కటి భారతదేశంలో పుట్టిన మీకు త్యాగం అనేది ఎందుకు అలవడటం లేదు అని అంటున్నారు. మీరు భారత పుత్రులు, మీరు భారతీయులుగా జీవించడానికి ప్రయత్నించండి. భారతీయులు అంటే రతిగల వారే భారతీయులు అని చెప్పేసి చెప్తారు. ఇతరులకు ఆదర్శము నిరూపించండి, ఇతరులకు ఆనందము నందించండి. ఇదియే ఈనాటి ఆనందము. ఈనాడు మీరు పంచుకోవలసిన ఆనందము ఈ దేహమునకు పుట్టిన దినమే కానీ నాకు పుట్టిన దినము లేదు. ఈ దేహానికి పుట్టినరోజు అంటారు కానీ నాకు అలాంటిది ఏమీ లేదు. మీరందరూ రావటం చేత, ఆశించటం చేత బర్త్డే మాదిరి భావిస్తున్నారు. నాకు ఈ బర్త్డే కాదు ముఖ్యం. మీరందరూ ఆనందముగా ఉన్న దినమే నా బర్త్డే. ఇట్టి ఆనందాన్ని నేను ఆశిస్తున్నాను. ఇట్టి ప్రేమతత్వాన్ని, త్యాగతత్వాన్ని నేను ఆశిస్తున్నాను. నాకు ఏమీ అక్కరలేదు. మీరు త్యాగులై, ఆనందమయులై, యోగులై దివ్యత్వమును అనుభవించినప్పుడు అదే నా ఆనందం. మీరందరూ శాంతి భద్రతలతో జీవితాన్ని ఆదర్శంగా నిరూపించాలని నేను ఆశిస్తున్నాను. ఈ విధమైన దివ్యమైన పవిత్రమైన దినమునందు మీరందరూ ఉత్తమ భావాలు హృదయములో నింపుకోవాలి. దైవనామాన్ని ఒక్క తూరి స్మరించండి. ఈ పుట్టిన దినము అనేది మీరు అనుకుంటున్నారు కానీ నాకు అలాంటిది ఏమీ లేదు. మీ ఆనందం కోసమే నేను పుట్టిన దినము అని చెప్తున్నాను. మీరందరూ త్యాగభావాన్ని, ప్రేమభావాన్ని పంచుకోవాలి, పెంపొందించుకోవాలి. శాంతి భద్రతతో మీరందరూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. హృదయంలో ప్రేమతత్వాన్ని నింపుకోవాలి అని చెప్పేసి భగవన్నామాన్ని ఎప్పుడు స్మరించాలి అని చెప్పి స్వామి 23/11/1998 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన సందేశము. ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, ఈ అవకాశాన్ని ఇచ్చిన మా లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇప్పటిదాకా విన్న శ్రోతలందరికీ హృదయపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు తొందరగా ముగించుకుంటావు, నన్ను ఎక్కువ పెడతావు. మీ అత్తయ్య టిఫిన్ తీసుకొచ్చింది ఇప్పుడే, నేను మాట్లాడాలని చెప్పి వద్దని చెప్పి. లాస్ట్ ఒక 1 month బట్టి నేను డిఫరెంట్ యాంగిల్లో మాట్లాడాను. ఒక 2-3 రోజులు బహుశా ఇవ్వాలి, మళ్ళీ రేపు వేరే సత్సంగం ఉంటుంది, ఎల్లుండి వేరే ఉంటుంది. వీలైతే గురువారం మాట్లాడే అవకాశం ఉంటుంది కనుక ఐ వాంట్ టు టెల్ 1 or 2 satsangas and Mahabharata related and శ్రీకృష్ణ పరమాత్మ and భగవద్గీత రిలేటెడ్. యాక్చువల్గా ఆయన నిన్న మొన్న సారు ఈ యుగముల ప్రస్తావన, ధ్రువుడు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆల్రెడీ ధ్రువోపాఖ్యానం చెప్పాను.
బట్ కొంచెం డిఫరెంట్ వేలో ఐ హ్యాడ్ వన్ బ్యూటిఫుల్ సత్సంగ. బట్ ఆయన కోటేశ్వరరావు గారు లేడు కదా పాపం. ప్రస్తావించిన ఆయన లేనప్పుడు ఆయన వచ్చినప్పుడు మాట్లాడుతుండే. గుర్తు చేయ అమ్మాయి చారగిరిజ యుగములు ధ్రువ చరిత్ర గుర్తు చేస్తే మళ్ళీ ఎప్పుడని చెప్తా. తప్పకుండా మామయ్య గారు, నేను గుర్తు చేస్తా. సో సో భారతంలో కొంచెం రిలాక్స్ అవుదాం ఇవాళ పూట. ఏం సబ్జెక్టులు ఈజీగా ఉండేది కానీ చాలా అర్థవంతమైన విషయాలు ఇవన్నీ కూడా, కొట్టిపారేసే అంశాలు కాదు. కృష్ణ పరమాత్మ తన అవతార కాలంలో మొత్తం చెప్పిన దాన్ని మనం క్లుప్తంగా కొన్ని ధర్మ సూత్రాల రూపంలో అనలైజ్ చేసుకోవచ్చు. అవతార కాలం మొత్తానికి కూడా ఆయన ఏం చెప్పాడు, చాలా రోజులైంది ఇది వచ్చి, అలా పెండింగ్ ఉంటుంది సమయం సరిపోక. అంటే 1436 రోజులు బట్టి చెప్తున్నా మీకు సమయం సరిపోలేదంటే సమయం సరిపోదు. మా సోదరుడు అంటుంటాడు, ఎన్ఎస్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు. ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన ధర్మ సూత్రాలు ఏంటి కొన్ని పునశ్చరణ చేసుకుని డిఫరెంట్ యాంగిల్స్ లో సత్సంగం ఉంటుంది, డిఫరెంట్ ఆస్పెక్ట్ లో. విల్ కంటిన్యూ 1 or 2 సత్సంగా లైక్ దిస్, సమయాన్ని బట్టి, నాకు నిర్దేశించిన సమయాన్ని బట్టి. ఒక పురుగు, జాగ్రత్తగా వినండి సబ్జెక్టు, పైకి చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా డెప్త్ విషయం చెప్పాడు పరమాత్మ. ఒక పురుగు దేహంలో ప్రవేశించినప్పుడు రోగము మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీబడి ఈ మధ్యనే మనం ఎంజాయ్ చేసాం అందరం కూడా, ఏమిటది? కరోనా. నువ్వు చెప్పకపోతే ఎట్లా, నువ్వు డాక్టర్. ప్రపంచ యావత్తు కూడా ఆ కనపడని భగవంతుడు కనపడే వణకలేదే ఎవడు కూడా, ప్రపంచం అంతా. ఆ కనపడని ఎవడన్నా చూశాడు ఎందుకే కరోనా ఎలా ఉంటుందో ఎవడన్నా చెప్పగలిగాడా? ఎవ్వడు చూడలేదు. అది మ్యూటేషన్ అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ కరోనా అంటే ఎవడు చెప్పలేదు. ఆ కనపడలేదు కానీ కొన్ని లక్షల మంది తీసుకెళ్ళిపోయింది. కనపడని జీవి చూస్తే వణికిపోయాం బయటికి రావడానికి. మరి భగవంతుడు కనపడిపోతే వణకట్లేదే, ఇక్కడ మాత్రం వణుకు రాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ భాగం తీసివేస్తేనే రోగం బాగవుతుందని ఆ భాగం తీసివేస్తాడు. అలాగే చెడు చేస్తేనే మంచి వస్తుంది. ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది. కాలధర్మం ప్రకారం వీళ్ళని చంపాలి. నీవు నిమిత్త మాత్రం. పుట్టిన వానికి చావు తప్పదు. మా ఇంట్లో ఇందాక అనుకున్నాం, మా కొత్తగూడెంలో నాకు బాగా కావాల్సిన సాయిడి ఒకటి స్వామిలో లీనమైపోయాడు మొత్తం. ఎప్పుడు ఏదో ఆశ్రమానికి ఏదో మెటీరియల్ సప్లై చేస్తూనే ఉంటాడు, గ్రామాలు పోతుంటే అటు పంచుతూనే ఉంటాడు. అంటే పోతే ఇలా తలుచుకోవాలి, దుర్మార్గుడు పోయాడు మరి శని వదిలిపోయిందని అలా అనుకోకూడదు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎలా బతికామని కాదు, ఎలా చచ్చామని చాలా ఇంపార్టెంట్ అంటారు. రిటైర్మెంట్ ముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు బతకటం కాదు, రిటైర్మెంట్ తర్వాత బతుకు నిజమైన బతుకుతా. కొంతమంది ఇవన్నీ కూడా మహనీయులు చెప్తుంటారు, కోర్ట్స్ అనమాట. పర్లేదు, రిటైర్ అయిన తర్వాత 8 సంవత్సరాలు ఆయన బాగానే బతికా అనిపిస్తుంది అయితే. పుట్టిన వానికి చావు తప్పదు. యుద్ధము చేస్తే ధర్మ ప్రతిష్ట, కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది. మమకారం వదిలిపెట్టు అని క్షత్రియ ధర్మం బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. నేను మొత్తం ఏకరువు పెట్టు 4 గంటలు. భవిష్యత్తులో ఆయన సంకల్పిస్తూ మళ్ళా ఏకరువు పెడదాం. నా చేతిలో అయితే ఏం లేదు, ఏం రాసుకోగలదు. ఇప్పుడు స్వామి అగ్రీస్ ఐ విల్ పుట్ ద ప్రోగ్రామ్. కర్ణుడు చనిపోయేప్పుడు ఇలా అడుగుతాడట పరమాత్మని. ఇవన్నీ కూడా సీక్రెట్స్ అనమాట, సెలెక్టెడ్ సీక్రెట్స్.
ఇది ధర్మమా కృష్ణ అని అడిగాడట కర్ణుడు. నువ్వు ఒకే ధర్మాన్ని చూస్తావు. మొన్ననే స్వధర్మము అని ఒక టాపిక్ చదువుకున్నాం. సేవా ధర్మము. సేవ చేసేవాడు స్వామి ఎలాగో దెబ్బలు కొట్టారు చూడండి. బచ్చాగాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏమన్నా షార్టేజ్ వస్తే మనీ తిట్టారు. నాలాంటి ముసలి చేత పోరగాడు సేవ చేయించుకుంటే పోరగాడు తిట్టారు. బుద్ధి లేదురా, ఆ పెద్దవాళ్ళ చేత సేవ చేయించుకుంటావా, వాళ్ళు ఎవరు అనుకున్నావు, ఇలా వస్తే ఇలా మాట్లాడారు. వాళ్ళు ఎవరు అనుకున్నారు పిల్లలంటే నా ప్రాణము నా చేతులను అటు అటు కొట్టారు. ఆయన ధర్మం అలా ఉంటుంది. అంటే భగవంతుడి ధర్మం అలానే ఉంటుంది. ఎడాపెడా వాయిస్తుంటాడు. కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం. సింహము మాంసాహారం తింటుంది, ఆవు శాకాహారం తింటుంది, మాంసాహారం తినదు. కనుక భగవంతుడు చెప్పేది చేసేదే ధర్మం. మన స్వామి గురించి కొంచెం సత్యం మాట్లాడాలి మనకు చెప్తారు, కానీ స్వామి ఏది మాట్లాడితే అది సత్యం. ఎందుకంటే ఆయన సత్యస్వరూపుడు కనుక మనకు అట్లా కుదరదు. మనం ఆచి చూసి సత్యమే మాట్లాడాలి. నేను ఏది మాట్లాడిన సత్యం అంటే నువ్వు దేవుడు అయితే అప్పుడు నువ్వు కూడా అట్లా మాట్లాడు. యూ గాట్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ దేవ, దెన్ యూ కాన్ టాక్ అకార్డింగ్ యువర్ విల్ అండ్ ప్రెజర్. అప్పుడు వీల్ యాక్సెప్ట్ ఇట్. అప్పటిదాకా ఆచి చూసి మనం సత్యమే మాట్లాడాలి. యుద్ధంలో రాజు కిరీటం కింద పడితే అప్పుడు రాజు చచ్చినట్లే. ఇక్కడ చెప్పలేదు కానీ నాకు ఇంకో సంఘటన గుర్తుకొస్తోంది. ఇందాక అమ్మాయి చెప్పింది, రోమాల్లో రామనామం ఉందంటే ఆ సభలో ఒకడు లేస్తాడట. నాలాంటి ఒక యువకుడు, నేను ముసలోని అనుకోండి, ఈ గ్రూప్ లో ఎవడైనా యువకుడు ఉంటే వాళ్ళు అంటూ వాడు అందరం ముసలోనే కనపడుతున్నాం. ఏజ్ పరంగా ముసలోళ్ళమే కానీ యూత్. నీ దేహంలో ప్రతి రోమంలో రామనామం ఉన్నదా, కెన్ యూ షో ఇట్ అన్నట్ట. ఈ రమకథ రసవాహినిలో ఉంటుంది. తప్పకుండా అన్నట్ట. అప్పుడు హృదయాన్ని అలాగ చూపించే హృదయంలో సీతారామచంద్రమూర్తి ప్రతిష్ట ఉన్నట్ట ఆంజనేయ స్వామి హృదయంలో. అప్పుడు సభికులంతా తెల్లబోయారు. అక్కడ కూడా అంగదుడు, బహుశా అంగదుడేమో కిరీటం తన్నుకుని పోయింది, ఎవడో నాకు గుర్తు రావట్లేదు. రాయబారం పంపేటప్పుడు అంగదుడే కావచ్చు, బహుశా కిరీటం తన్నేసి వస్తాడు అనుకుంటా. అది చెప్పలేదు కానీ ఇక్కడ రామాయణంలో రావణుని కిరీటం కింద పడితే రాముడు యుద్ధం చేయలేదు, వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి రావణుడు శివుని దూషిస్తాడు. నీవు భక్తుని రక్షించలేదని రాత్రి ఒక ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు బాలరాముడు కూడా చూస్తున్నాడు పాపం, వీళ్ళకి సీట్లు వస్తాయా లేదని చెప్పి. ఎందుకంటే నా పేరు చెప్పి సీట్లు అడుక్కుంటున్నారు, నా పేరు చెప్పి సీట్లు అడుక్కుంటున్నారు. ఇప్పుడు బాలరాముడు కూడా టెన్షన్ ఉంటారు రేపటి వరకు, మనకే కాదు. అయోధ్య బాలరాముడు కూడా టెన్షన్ ఫీల్ అవుతున్నట్ట. నా పేరు చెప్పి వీళ్ళు సీట్లు ఓట్లు అడుక్కుంటున్నారు, మరి రాకపోతే ఇప్పుడు రావణాసుడు చేసే పనే చేస్తాడు ఆయన కూడా. ఆ రోజు రాత్రి రావణుడు శివుణ్ణి దూషిస్తాడట. నీవు భక్తుల్ని రక్షించలేదు అని. ఎప్పుడైతే శివుణ్ణి దూషించాడో అవన్నాడు యుద్ధంలో రావణుడు సంహరించబడ్డాడు. ఇంకొక ధర్మ సూక్ష్మం చెప్తారు కృష్ణ పరమాత్మ. ఆయన చేసేవని కూడా ఎలా ఉంటుంది చూడండి, మొత్తం అవతార కాలం అంతా ఇలా ఉంటుంది. కాలు తొక్కి కవిస్తాడు, రాముడేమో కాలు తొక్కించుకుంటాడు. పాపం డిఫరెన్స్ అది. ఈయన తొక్కుతాడు, ఆయన తొక్కించుకుంటాడు. అలాగే ద్రోణాచార్యుడు అనేవాయన ఒక గురువు. గుకార అంధకారత రుశుద్ధ నిరోధం. అంధకారాన్ని జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. గురువు న్యాయంగా శాస్త్ర ప్రకారం యుద్ధం చేయరాదు న్యాయంగా.
ఎందుకంటే బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి. కత్తిపట్టి యుద్ధం చేయటం ధర్మ విరుద్ధం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో దొంగలు పడ్డారు. మా ఇంట్లో ఒకసారి పడ్డారు రామకృష్ణపూర్లో. సామానంతా మూట కట్టుకుని పారిపోతున్నారు. వారిని చూసి నువ్వు తరుముకొని వెళ్ళావు. దొంగలు ముళ్లలో గోతుల మార్గంలో తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. నీవు కారు నీవు కారు వేసుకుని తారు రోడ్డు మీద పోతే వారు చెక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి. అందువల్లనే ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు అశ్వత్థామ అతః అని పెద్దగా చెప్పి కుంజరహ అని చిన్నగా చెప్పన్నాడు. అధర్మాన్ని అధర్మంతోనే జయించాలి. అది భగవంతుడికని, మనకు కాదు. అందువల్ల భగవంతుడు ఏ కార్యమైనా లోక కళ్యాణికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడుచుకోవాలి. మన పని ఇది. భగవంతుడు ఏ పని చేసినా బ్రాడ్ మైండెడ్ తో చేస్తాడు. ఆయనకి యూనివర్సల్ డిస్క్రిమినేషన్, నో ఇండివిజువల్ డిస్క్రిమినేషన్. నా పైన పొలం వాడికి గట్టు వేస్తే నాకు నీళ్ళు రావు. సో రామచంద్రమూర్తి కూడా యూనివర్సల్ గా ఆలోచించాడు. ఎవడో సాకలోడు అన్నాడని చెప్పి అటువంటి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇలా నాకేం సంబంధం అని పట్టించుకోలే. యాక్చువల్ పట్టించుకోవద్దు, కానీ రాముడు అలా పట్టించుకోకపోతే రాముడిని ఇప్పుడు తలుచుకుంటున్నాం. సీతాదేవిని ఉంచుకుంటే రాముడిని తలుచుకునే వాళ్ళం కాదు మనం. సో భగవంతుడు ఏ కార్యమైన లోక కళ్యాణానికి చేస్తాడు అని విశ్వాసంతో మనం నడుచుకోవాలి. దిస్ ఈజ్ ద సీక్రెట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ కృష్ణ పరమాత్మ. నిన్ననే మనం భగవద్గీత చదువుకున్నాం. చిన్న పిల్లలు కూడా చదువుతారని చెప్పి వసంత అంది. ఇంకెవరైనా మీ దగ్గర పిల్లలు ఉంటే చెప్పండి, మంచిగా చదివేవాలంటే వీళ్ళు ఎంకరేజ్, భవిష్యత్తులో కార్యక్రమం పెడితే. పిల్లలకి గీత చిన్న వయసులో ఎందుకు నేర్పాలో ఈ విధంగా చెప్పాడు పరమాత్మ. పొట్టకోటికి ప్రపంచ విద్యలు ఏ విధంగా అవసరమో మానసికంగా ఎదగటానికి తగిన ధైర్యము, స్థైర్యము, రెండు మాటలు వాడుతుంటాం. ధైర్యము, స్థైర్యము మనిషికి కలవాలంటే దైవ జ్ఞానం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన కళ్ళ ముందు అంతా చూసింది. జనరల్ గా చాలా మంది 70-80% ఆఫ్ ది బడ్జెట్ దీనికే పెడతారట. మరి మన దేశంలో ఎంత పెడతారో నాకు తెలియదు. ప్రతి దేశంలోనూ యుద్ధం చేయటానికి సైన్యం సిద్ధంగా ఉంచుతుంది. ఎప్పుడు రాబోయే యుద్ధానికి ఇప్పటి నుంచి ఎందుకు తొందర? ఇల్లు కాలినప్పుడు బావి తవ్వితే ఎలా? ఇల్లు కాలేప్పుడు బావి తవ్వుతా ఉంటే ఇల్లు మొత్తం నాశనం అవుతుంది. యుద్ధం వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా అని చాలా కొంతమంది అనుకుంటే, కారణం ఏమంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అప్పటికప్పుడు సిద్ధమయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది భౌతిక యుద్ధం కావచ్చు, మన అంతర్యుద్ధం కూడా కావచ్చు. అందుకని మనం ఎప్పుడు జాగరూకతో ఉండాలి. కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ తో ఉండాలి, సర్వత్రా సర్వకాలేసు. అప్పుడు మనం ఏమి చేయగలము? వారికి బానిసలు కావాలి. అదేవిధంగా నిత్య జీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. ఏ సమస్య ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, ఎవరికి తెలియదు.
మరి దాన్ని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యము, శక్తి గీత ఇస్తుంది. ఏం చేసిందా భగవంతుడు అంటే, ఈ ఒక్క వాక్యం చెప్పాల. దీనుడు ఏమి చేత కాదు, బాడీ షివరింగ్, కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి, 14 రకాలుగా ఉందా బావా అన్నాడు. దీనుడైన అర్జున్ని ధీరుని వలె భగవద్గీత మార్చివేసింది. సో జస్ట్ లైక్ దట్, అదే విధంగా చిన్నతనం నుంచి భగవద్గీత చదవడము, ఆచరించడము ప్రారంభం చేసిన వారు ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశింపనీయక, ఇది ఇలా చెప్పాలన్నమాట. ఎవడో బయట యుద్ధం, బయట శత్రువులు కాదు, మనలోనే మిత్రులను శత్రువులను చాలాసార్లు చెప్పుకున్నాం. దర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్, దర్ ఎనిమీస్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ అవర్ బాడీ ఇట్ సెల్ఫ్. రోజు ఫుట్బాల్ యుద్ధం, ప్రతి క్షణం, ప్రతిరోజు కాదు, ప్రతి క్షణము కూడా ఫుట్బాల్ యుద్ధం జరుగుతుంటారు లోపల మనకి, మంచికి చెడుకు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇమ్మన్నాను, ఆ అమ్మాయి వెంటనే ఇస్తుంది. లోపల నుంచి నెగిటివ్ గా చెప్పొద్దు. ఆయన అంతే అంటుంటా, నువ్వు ఇస్తుంటావా? నీకు ఏమైనా ముద్రనాయంతరం ఉందా ఇంట్లో అని వాళ్ళ ఆయన అన్నాడు అనుకో, ఎలా ఉంటది? సో ఎవరి క్షణం కూడా గుడ్ అండ్ బ్యాడ్ మధ్య స్ట్రగుల్ నడుస్తుంటది. ఏది గెలిస్తే అది చేస్తాం. ఏం పోతావులే, రోజు ఆయన చెప్పిందే చెప్తాడు, బోర్ కొడతాడు, వాడికి ఏం పని లేదు. ఈ పూట ఒక్కరోజు రిలాక్స్ కావచ్చు హాయిగా. మీరు రిలాక్స్ కాలేరు, నేను రిలాక్స్ కానివ్వను కూడా. సో చిన్నతనం నుంచే భగవద్గీత చదవటము, ఆచరించడం ప్రారంభం చేస్తే గనక వాళ్ళు ధైర్యంగా నిలుస్తారు. మొన్న మా సాయంత్రం అడిగింది, మనలో 6 ఎనిమిస్ ఉన్నారని అడిగితే సాయంత్రం కూడా వసంత ఉందేమో క్లాస్ మొన్నటి రోజున నేనే కాస్త క్లూ ఇచ్చాను చాయ్ పెట్టుకుంటూ. 6 ఎనిమిస్ అను, అప్పుడు ఎవరైనా చెప్తారండి, ఒక పిల్ల ఎవరో చెప్పింది. మనం ఏకరం పెట్టడం కాదు, పిల్లలు ఏకరం పెడుతున్నారు లోపల ఉన్న 6 శత్రువుల గురించి. మొన్న ఒక వీడియో పెట్టాను, కాయాపేక్ష ఏదో కాశీ పోయాను, ఏం కాయ అంటే చాలా అద్భుతంగా ఒక 1 మినిట్ వీడియో. చెప్పు బయలుపోయిందా? కాయాపేక్ష అంటే మామిడికాయ, దోసకాయలు అయితే మామిడి ఈ కాయలు అనుకుంటా అది. సో దే కెన్ ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్. వాళ్ళంతా వాళ్ళని సంరక్షించుకోగలిగే శక్తి వాళ్ళకి డెవలప్ అవుతుంది ఈ గీత కనుక చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పితే. ఇప్పుడు ఎవరైతే చిన్నతనం నుంచి ఇవన్నీ నేర్పుతున్నారో వాళ్ళంతా ధన్యజీవులండి. భగవద్గీతలో ప్రతి శ్లోకము ఒక మంత్రమే. అందుకని స్వామి చెప్తుంటారు, గీత పారాయణ కన్నా గీత ఆచరణ ముఖ్యం అన్నారు. అని పారాయణ చేయదని చెప్పలేదు, నెలకోసారి మనం పెట్టుకున్నాము, చూద్దాం. సో భగవద్గీతలో చెప్పింది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలని వచ్చి మనలో చేరుతాయి. అట్లే వంట చేయడానికి అగ్గిపెట్టే అంతా అవసరం లేదు, ఒక పుల్ల చాలు. మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం. బెంగళూరు తెనాలి అని కూర్చుంటే కాదు, టికెట్ బుక్ చేసుకుని పోతే మనం పోయి రావడం జరిగింది. తెనాలి పోవాలి. నేను మా అమ్మాయి అండి, నాన్న హైదరాబాద్ రావట్లేదు, వస్తానమ్మా కొంత కాలం తలబడితే. బెంగళూరు అని మనం ఎన్నిసార్లు చెప్పిస్తే బెంగళూరు చేరలేము. వన్స్ వి స్టార్ట్ అవర్ జర్నీ వీ కెన్ రీచ్ అవర్ డెస్టినేషన్. ప్రయాణం మొదలు పెడితే గమ్యం చేరగలం. అది మనమే కాదు, చిన్న చీమైన నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు. లోకాలు దునపోతు గరుడ పక్షి అయినా సరే, నేను ఇక్కడే కూర్చుంటాను, ఎగరకుండా కూర్చుంటాను అని కాశీ అంటే చెప్తే మరి టాటాయిస్ అండ్ కుందేలు కథలాగా ఉంటుంది. చిన్నప్పుడు చెప్పుకుంటుంటాం. గరుడ పక్షి అయినా ఎగరకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు. సో దట్ ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలు కనుక మనం ఆచరించడం కనుక మొదలు పెడితే, వన్స్ వి స్టార్టింగ్ ఇన్ ది యాక్షన్, వింటే సరిపోదు. వన్స్ వి స్టార్టెడ్ ఇన్ యాక్షన్, శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చే ఫలితాన్ని మనం అందుకోగలం. ఆయన ఫలితం కావాలంటే
It should be in action, not in preaching. ఇందాక మనం హనుమంతుడిని చూశాము. అతనిలో గుణవంతుడు స్వామి చాలా బాగా చెప్తుంటారు. 14 రకాల వంతుడు చెప్తారు హనుమంతుడి గురించి చెప్పమంటే. కించిత్ అహంకారం లేదు ఆయనలో. నో ఎగోయిస్ట్ కాన్సెప్ట్. గర్వము డాష్ బాల వికాస్ కొటేషన్ ఏంటండి? తీయని విషయం. నువ్వు బాల వికాస్ గురా శరణ్య? అవునండి. నువ్వు బాగా డైజెస్ట్ చేసుకున్నావు ఇవన్నీ సూత్రాలు. వెరీ గుడ్. సో గర్వము తీయని విషము అని మన పిల్లలకి చెప్తుంటాం. గర్వము అంటే ఇంగ్లీష్ లో మే కాల్ ఇట్ ఈగో అంటే కావచ్చు కాకపోవచ్చు. గర్వము అంటే ఐ కాన్సెప్ట్ కూడా అని అనుకోవచ్చు. నేను లేకపోతే అహంతత్వ బోధక లేదు, నేను లేకపోతే సాయి చాలీసా లేదు, నేను లేకపోతే ఏంటి నేను సాయంత్రం ఏంటిది సాయి గాయత్రి యజ్ఞం లేదు, మీరు లేకపోతే మేము లేవు. అది గుర్తుపెట్టుకోండి. సోకాలు ఏ ఆర్ బి ఆర్ సి మీరుంటేనే మేము యజ్ఞం నడుపుతున్నాం. మైకి పెట్టుకుని అన్ని పెట్టుకుని రెడీ కూర్చుని శ్రోతలు లేకపోతే ఎవరికి చెప్తామండి? సో యు ఆర్ ది ఇంపార్టెంట్ పర్సన్. సో మనలో కనుక ఈగో ఐగో అంటాడు రాముడే కాదు భగవంతుడు. ఈ జీవో ఐగో రెండు నడవు ఇక్కడ. ఒక అద్భుతమైన సన్నివేశం మహాభారతంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మదాంధ మహాభారత అనువాదకులో మొదటివాడు నన్నయ్య. ఆ రచనలో గొప్పతనం ఏంటంటే రామచంద్రమూర్తి గారు లాంటి వాళ్ళు తెలుసు. మనం ఏదో ఎక్కడ పుస్తకాలు చూసి కాపీ కొట్టాల్సింది. ఆ రచన లక్షణం ఏంటంటే నానా రుచితార్థ సూక్తి నిజత్వం. నిధులు లాంటి సూక్తులను బోధించడం అని దాని అర్థం. అవకాశము అవసరం కలిగినప్పుడల్లా బృందాక సత్వం మొదలుపెట్టాను. ఎన్ని రకాలు పోయాం డైరెక్ట్ ఆయన చెప్పిన ఇప్పుడు పోస్ట్ చేస్తాను చూడండి. చాలా విషయాలు అందులో లేవు. 14 రకాల బయట టాపిక్లు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇందాక చెప్పిన సత్సంగంలో. ఇప్పుడు ఇలానే ఈయన చెప్పేటప్పుడు అవసరం కలిగినప్పుడల్లా కథలో అంతర్భాగంగా సామాన్య జనులకు అవసరమైన సూక్తులను దాంతో పాటు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ధ్వని మాత్రంగా వివరిస్తాడు. అది నన్నయ్య యొక్క కవిత గొప్పతనం. నానా రుచితార్థ సూక్తి నిషిత్వం. వాటిలో భాగంగా యయాతి చరిత్ర తెలుసుకుంటే కొన్ని విషయాలు మన మానవ జీవితానికి గమనానికి ఒక వరవడి దిద్దుతాయి. యూ కెన్ హ్యావ్ ఎ లెసన్ ఫ్రమ్ దిస్ యయాతి చరిత్ర. గర్వము ఉంటే గర్వానికి భంగం ఎప్పుడో రోజు అవుతుంది. ఎన్ని రోజులు ఎప్పుడు గర్వంతో బతకలేము. ఒక ఊళ్ళో బతకచ్చు, 4 ఊళ్ళతో బతకచ్చు, 5వ ఊళ్ళో సరే నా గర్వాన్ని ఎవడో ఒకడు అనుస్తాడు. విల్ హ్యావ్ బ్రీఫ్ లుక్ అబౌట్ దిస్ యయాతి. మీకు చాలా మంది తెలిసే ఉండొచ్చు యయాతి గురించి. యయాతి ధర్మవర్తనుడు అయినా శుక్రాచార్య శాపానికి గురి అయ్యాడు. తర్వాత అతడి ధర్మవర్తంలోని నిజాయితీని గురించి తెలుసుకున్నాడు శుక్రుడు. నోరు జారిన తర్వాత కాలు జారితే పర్లేదు, అందుకే నోరు జారితే జాగ్రత్తగా చెప్పుకుంటారు. చాలా మన పెద్దవాళ్ళు కూడా మళ్ళానే నోరు జారుతుంటారు అన్నమాట. ఇది కూడా సంగతి ఇప్పుడు కూడా అంతే. శుక్రాచార్యుడు మనలాంటోడే. అయ్యో మంచివాడే నోరు జారానే, మంచివాడే అంటే మంచివాడైనప్పుడు నోరు జారక ముందు చూసుకోవాలా? అడుసు దొక్క నేల కాలు గడగ నేల అన్నట్టుగా ఉంది. తన శాపానికి విరుగుడుగా ఒక సలహా ఇచ్చాడు. దాని ప్రకారము తన 5 కొడుకుల్లో చివరివాడైన పూరుడు
ఆ పూరుడి యవ్వనాన్ని గ్రహించాడు యయాతి. ఎందుకు గ్రహించాడు? సుఖాలు పొందటాన్ని గ్రహించాడు. ఏజ్ అది. టు ఎంజాయ్ ద బ్యూటీ వాంట్ దట్ వయస్సు. సుఖాలను పొందిన అనంతరము రాజ్య భారాన్ని అతనికి అప్పగించాడు. ఆ తర్వాత తపస్సు చేశాడు. దాని ఫలితంగా స్వర్గానికి చేరుకున్నాడు. మనకి అంటే ఇంకా స్టోరీ ఉంది. ఇక్కడి వరకు మనం వాట్ మోరల్ వీ హ్యావ్ టు లెర్న్. ఈ సంఘటన ద్వారా మనకి ఏమి తెలుస్తోంది అంటే, జ్ఞానులు సైతం ఒక్కొక్కసారి పొరబడతారని, ధర్మవర్తనులు సైతం ఇబ్బందులకు గురవుతారని తెలియజేశాడు నన్నయ్య. ఇంకా కథ చెప్తాడు ఇంకాస్త. ఇప్పటి వరకు తెలిసిన దాన్ని బట్టి దిస్ ఈజ్ ద లెసన్ అనమాట. నేను జ్ఞాని అవ్వడం మెడలో పలకాలు వేసుకున్నాడు కూడా అప్పుడప్పుడు పొరపాడే అవకాశం ఉంది. నేను ధర్మవర్తుడిని, నేను ధర్మరాజును అన్నవాడు కూడా అప్పుడప్పుడు మనం చేయకపోయిన విషయాల ద్వారా హ్యావ్ టు సఫర్ సంథింగ్. ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పాడు నన్నయ్య గారు. ఇంకా ముందు భవిష్యత్ కథ చూద్దాం. కాలాంతరంలో స్వర్గలోక వాసుల సమావేశంలో ఇంద్రుడు రాజ్యభారానికి అప్పగించే సమయంలో నీ కుమారుడికి ఏమైనా నీతులు బోధించావా అని యయాతిని అడిగాడు. బాగానే ఉంది, డబ్బులు ఇచ్చావు, బాగానే ఉంది. ఏమన్నా మోరల్ వాల్యూస్ ఏమైనా చెప్పావా? నేను కూడా డబ్బులు రాగానే పంచిపెట్టాను. మోరల్ వాల్యూస్ చెప్పాల్సింది అసలు. ఈ మధ్య కాలం చెప్తున్నాడు ఎవరు కూడా పిల్లల పేరు మీద రాయట్లేదు ఆస్తులు. ఈ మధ్య నాకు 2-3 చెప్పారు. ముసలోళ్ళు కూడా చెప్పారు. దారాగిరిజకు బాగా తెలుసు. ముసలోళ్ళకి పోరగాళ్ళకి రాయట్లేదు ఆస్తులు. రాస్తే ఏమవుతుందో వాళ్ళు తెలుసు. ఇక్కడ కూడా అడుగుతాడు ఇంద్రుడు, నువ్వు బాగానే ఉంది, రాజ్యాన్ని ఇచ్చావు, ప్రాపర్టీ అప్పచెప్పావు, ఇచ్చే ముందు నీకు సన్నిధికి ఏమన్నా నీతులు బోధించావా అని యయాతిని అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఇది. ప్రతివారు జ్ఞానం కలవారి చరిత్రలు, సజ్జనుల ప్రసంగాలు విని ధర్మం తెలుసుకున్న దాన్ని మర్చిపోకుండా న్యాయంతో కూడిన బుద్ధితో జీవించాలి. అర్హత కలిగిన వారికి తగిన ధనం ఇవ్వాలి. పాత్ర అనేది దానం చేయమంటాం ఇదన్నమాట. ఇంకొకరిని అడిగే పరిస్థితి తెచ్చుకోకూడదు. మా నాన్నగారు చెప్తుంటాడు, భగవంతుని ఒకటే కోరాలిట, ఒక్కడు కోరితే చాలట. ఎప్పుడు భగవంతుడా నా చేయి ఒక్కటే చెప్తుంది మన ఫాదర్, ఎప్పుడు మన చేయి పైన ఉండాలని కోరుకో లక్ష్మీనారాయణ. అది భగవంతుడు అడగతే ఈ ఒక్కటి అడగాలట, ఎప్పుడు నా చేయి పైన ఉంచు, యాచకులను నిరాశపరచకుండా దానం చేయాలి, సకల జీవులకు సంతృప్తిని కలిగించాలి, సభలలో మనసుకు ప్రీతి కలిగించేవి, మేలైనవి, ఉచితమైనవి, సత్యమైనవి, తీయనివి, విస్తృతం కానివైన మాటలనే పలకాలి. అవి ధర్మంతో కూడుకుని ఉండేటట్లుగా జాగ్రత్త వహించాలి. దయ, రుజుత్వము, ఇంద్రియ నిగ్రహము, సత్యము, శుచిత్వము తదితరాల్ని హృదయంలో నిలపాలి. అప్పుడే మనసును ఆవరించుకునే అంతఃశత్రువులను గర్వము, కామము, కోపము, మత్సరము, పిసినారితనము, అజ్ఞానం వంటి బహిశత్రువులను ఓడించగలవు అని నా కొడుకైన పూర్వుడికి బోధించాను అని యయాతి ఇంద్రుడికి సమానం. దిస్ ఇస్ ఆల్ ది రాజ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ యొక్క నీతి బోధ చేసేట యయాతిగా తన కొడుకైన పూర్వుడికి అని ఆన్సర్ ఇచ్చాడు ఇంద్రుడికి. ఆ మాటలకు ఇంద్రుడు, ఓ మహారాజా, వందల వందల వేల ఏళ్ల తపో మహత్యం గల
వందల వేల ఏళ్ల తపో మహాత్యం వల్ల స్వర్గాది లోకాలని సౌఖ్యాలను అనుభవించావు. ఎంతకాలం అనుభవిస్తారో మనకు తెలుసు, గీతలో కూడా చెప్పాడు. మన పుణ్యం ఉన్నంత వరకు మత్స్య అది ఏదో శ్లోకం చెప్పారు. ఏంటది? క్షీణే క్షీణే పుణ్యే అది మత్స్యలోకం. ఇప్పుడు 8 సంవత్సరాలు బట్టి గడిపానని చెప్పి బ్యాలెన్స్ ఉండబట్టి గడిపాను. ఇప్పుడు భవిష్యత్తు తెలుస్తుంది. నేను దాచుకున్నాయన్నీ నెమ్మదిగా రిజర్వ్స్ అయిపోయినాయి. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండకపోతే అది బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయాయి అనమాట పుణ్యం కూడా. ఓ మహారాజా, వందల వేల ఏళ్ల తపో మహాత్యం వల్ల స్వర్గాది లోకాలన్నీ సౌఖ్యాలను అనుభవించావు. ఎంజాయ్ ఆల్ ది బ్యూటీస్. ఇది అసాధారణ విషయం, నాట్ ఆర్డినరీ. మరి దీనికోసం నువ్వు ఎలాంటి తపస్సు చేశావు అని అడిగాడు ఇంద్రుడు. దానికి యయాతి, ఇంద్ర, దేవతలు, దైత్యులు, యక్షులు, రాక్షసులు, మానవులు, ఆకాశ సంచారులు, సిద్ధులు, మునులలో శ్రేష్ఠులైన వారు ఆచరించే తపస్సులు చేయశక్యం కానీ తీవ్రమైన నా తపస్సుకు సమానం కావు. మొదలుపెట్టాడు చూడండి. లోపల నెమ్మదిగా 3 అక్షరాలు చేరినాయి. ఈ జీవో చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటువంటి క్యారెక్టర్ ఎవరు సరిపోతారండి యయాతి క్యారెక్టర్కి సినిమా రంగంలో? ఇమాజిన్. ముందు మిక్కిలేని సరిపోతున్నారు సాయిరామ్. కొంచెం ఆలోచించు. నో, మా నెగిటివ్ క్యారెక్టర్ రోల్ కావాలి నాకు. యయాతి లాంటి క్యారెక్టర్ కి ఎవడు సూటు? ఆ మిక్కిలేని చెప్పింది కొంతవరకు యాక్టివ్. ఇంకొకడు ఉన్నాడు, ధూళిపాళ. ధూళిపాల. అవును సాయిరామ్, ధూళిపాల. యయాతి అనగానే చెప్పమ్మా. త్యాగయ్య అంతా త్యాగగుణం రోల్ చేస్తాడమ్మా. ఎందుకంటే ఇప్పుడు యయాతి క్యారెక్టర్ ఎలా ఉందంటే పైకి చెప్పకుండా, పైకి చెప్పడు, కళ్ళలో చూపిస్తుంటాడు వాడి యొక్క గొప్పతనం అన్నమాట. ఇప్పుడు మాటల్లో చూపిస్తున్నాడు. నాకంటేనే ధూళిపాలే గుర్తుకొచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే నా తపస్సు సుర దైత్యాదుల తపస్సు కంటే మించినది, అసమానమైనది అని పలికాడు. ఆ మాటలో గర్వం తొనికిసలాడటం గమనించాడు ఇంద్రుడు. మహామునుల తపస్సులను తక్కువ చేసిన నీ గర్వంతో స్వర్గలోక సుఖాలను అనుభవించే పుణ్యం క్షీణించింది. నీ గర్వమే నీకు హానికరమైనది కూడా. కాబట్టి అధోలోకాలకు వెళ్ళు అన్నట్టు. ఒక దెబ్బ కింద పడ్డాడు. ఒక తనల ఆయనే దండించుకున్నాడు. కనుక ఏ పరిస్థితిలోనూ అంతర్గతంగానైనా గర్వం ఉండకూడదని, మాట్లాడటంలో జాగ్రత్త తప్పకూడదని తెలియజేయటమే ఈ సంఘటన యొక్క ఆంతర్యం. ఆ విధంగా నన్నయ్య గారు రచించిన మహాభారతం ఇటువంటి ఎన్నో నీతి బోధలు మనకు చేసింది మహాభారతం. ఇంకొక సంఘటన చూద్దాం మహాభారతంలోది. భారతంలో అందుకని చెప్తుంటారు, ఏం చెప్తుంటారు? భారతంలో లేనిది ఏం చెప్తుంటారు? చెప్పండి ఎవరైనా. భారతంలో లేదు, ప్రపంచంలో లేదు. వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీథింగ్ ఇన్ ద మహాభారత.
తింటే గారెలు తినాలి, వింటే భారత వినాలి. రామాయణం వినాలని చెప్పలేదు, అయితే భాగవతం వినా అనలేదు. రాముడు మంచి బాళ్ళు అన్నాడు, అంతేకాదు కృష్ణుడు మంచి బాళ్ళు అనలా. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. నా గారెలు చేస్తా, మరి వస్తా. రండి సాయిరా. ఓకే, వన్ మోర్ ఇన్సిడెంట్ ఇన్ మహాభారత. అంటే రోల్స్ ఎలా ఉంటాయో చూడండి భారతంలో. రోల్స్, బ్యూటిఫుల్ సిచ్యుయేషన్. ఇది కూడా చాలా లేని దాచిపెట్టాను, ఇవాళ బయట తీస్తున్నాను ఇవన్నీ. కురుపాండవ యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి వస్తున్నాడని తెలిసి పట్టణమంతా అందంగా అలంకరించారు. ఆ రాజవీధిలోకి ప్రవేశించిన ధర్మరాజు మీద, పరివారం మీద ప్రజలు ముత్యాలు, అక్షింతలు, పూలు చల్లారు. రాముడు కూడా ఇలానే జరిగింది. జగదానందత, మన సినిమా ఈ మధ్య సినిమాలో కూడా చూసాం, లోపలికి రాగానే పూలు ఎలా చల్లుతుంటారు. అవన్నీ స్వీకరిస్తూ ధర్మతనయుడు రాజమందిరం ద్వారంలోంచి లోపలికి వెళ్ళి ఏనుగు మొగసాలలో రథం దిగాట. అంటే దట్ ఈస్ ద లొకేషన్ ఇన్ ద ద్వారమందిరం. బ్రాహ్మణులకు బంగారము, గోవులు దానం చేశాడు. దానం తీసుకున్న వాళ్ళు ఊరుకుంటారా? ఇతనే మన మహీపతి. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులకు బుద్ధి చెప్పిన వీరుడితడే. అజాత శత్రువు, ఆడిన మాట తప్పని ధర్మప్రభు, చల్లని తండ్రి, ఆప్తులను ఆదరించి పుణ్యాత్ముడు అని జనం వేణోలో కొనియాడసాగారు. బిన్నే ఎన్ని తలకాయలు ఉంటే అన్ని రకాల ఒక్కోడు ఒక్కో రకంగా పొగుడుతున్నారు అనమాట ఆ ప్రభువుని. వేణోలో కొనియాడసాగారు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబగబా పరిగెత్తుకు వచ్చాడు అక్కడికి. ఈ ధర్మరాజేం ప్రభు మహాపాపం చేశాడు. తండ్రి, తమ్ముడు, పుత్రుడు, గురువు అనే తారతమ్యం జంకు లేకుండా బంధుజనులందరినీ చంపాడు. ఎందుకు ఈ జన్మ? అందుకనే అర్జునుడు చెప్తాడు ఒక శ్లోకం. ఏం శ్లోకం అది? నకాంక్షే నకాంక్షే విజయం విజయం కృష్ణ నచరాజ్యం సుఖానించ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన. అక్కడే చెప్పాడు, అక్కడే చెప్పాడు. వీడికి అర్థం కాలేదు బ్రాహ్మణికి. ఎందుకు ఈ జన్మ? దాయాదులందరినీ చంపి ఏం భోగాలు అనుభవిస్తావు? పాపం మూట కొట్టుకున్నావు అన్నాడు ఆ బ్రాహ్మణ్. ఆ మాటలు విని అక్కడున్న బ్రాహ్మణులంతా తెల్లబోయి బాధపడుతూ ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటున్నారు. ఇటువంటి సిచ్యుయేషన్ మనకు కూడా జరుగుతుంది, చూసే ఉంటాం, ఏం కొత్త ఏం కాదు. ఒకటి మొహాలు ఒకరు చూసుకోవటం. ఇదేమిటి అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ధర్మరాజు కాసేపు సిగ్గుతో తల వంచుకుని తరువాత ఆ బ్రాహ్మణుల వైపు తిరిగి, మీకు నమస్కరించి వేడుకుంటున్నాను. మహర్షులందరూ అనుమతించి పంపితేనే రాజ్యం చేయటానికి వచ్చాను. మీరు నన్ను ఆదరించవలసిందని కోరుకున్నాను అన్నాడు చేతులు జోడించి.
ఒక్కడు రాజ్యంలో చాకలోడు అంటే రాముడు పంపాలా న్యాయంగా అయితే? ఆ మాట చెప్పడానికి కూడా సంశయించాడు చారకుడు. గద్దిస్తాడు ఎన్టీ రామారావు. అప్పుడు చెప్తాడు, మనం రాముడు చూడలేదు, ఏదో పేరు అంటాడు. ఏం పేరు అర్థం కాదు. లవకుశ్ వాడి పేరు, ఆ గూఢచారి పేరు. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. ఆకలి పడ ఏ, ఆయన చెప్పిన డైలాగ్ చెప్పాలి, సొంత డైలాగ్ కొట్టు. ఎన్టీ రామారావు నోటి గట్టిగా అరుస్తాడు. అప్పుడు చెప్తాడు చాకలోడు తను. వదిలేండి, వెంటనే గుర్తుకు రావాలా. ఇప్పుడంతా భయపడిపోయారు. మహారాజా, మేమెవరము ఇలా అనలేదు, అసలు ఇతనెవరో కూడా మాకు తెలియదు. ఉత్తమ క్షత్రియ ధర్మంతో నువ్వు గెలుచుకున్న సిరి శాశ్వతమై ఉండుగాక అని ధర్మరాజును ఓదార్చి దివ్య దృష్టి సారించారు. అప్పుడు ఆ కపట విపురుని స్వరూపం బోధపడింది. మహారాజా, వీడు చార్వాకుడు అని రాక్షసుడు. చార్వాకుడు దుర్యోధను ఫ్రెండ్, స్నేహితుడు. అతనికి మేలు చేయాలని వీడు ఈ రూపంలో వచ్చాడు. ఈ కుక్క మొరిగితే పాల సముద్రం వంటి నువ్వు బాధపడటం ఎందుకు? ధర్మాత్ములైన తమ్ముల సాయంతో సకల మహీ వలయాన్ని పరిపాలించు అని ఆ రాక్షసుల వైపు చూసి హుంకారం చేసి వెళ్ళారు. హూంకారం ఒక్కడు చేస్తే వేరు, ఒక బ్రాహ్మణులు సమూహంగా మంత్రదర్శ హూంకారం చేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. వాళ్ళ క్రోధాగ్నికి ఆకలేక చార్వాకుడు చచ్చి నేలబడ్డాడు. అజాత శత్రుడు సంతోషించి వాళ్ళను విశేషంగా పూజించాడు. ఆ పక్కనే కృష్ణుడు ఉన్నాడు, ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ధర్మరాజా, వీడు కృతయుగంలో తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే, ఇప్పుడు కృతయుగం నుంచి ద్వాపరయుగం దాకా ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు. సారీ, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం దాకా ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? జాంబవంతుడు సార్. ఓ, వెరీ నైస్. వీడు కృతయుగంలో తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే సకల భూతాల వల్ల, వీళ్ళకి ఇదే పని రాక్షసులకి. డిటో అనమాట, కాపీ అండ్ పేస్ట్ గాడు. వాట్సాప్ ఆ రోజులో లేదు, మనకంటే పెద్ద వాట్సాప్ గాడు వీళ్ళు. సకల భూతాల వల్ల ఎప్పుడైనా ఇదే కోరిక, తపస్సు చేయటం, కోరిక కోరటం. సకల భూతాల వల్ల తావు లేకుండా వరం కావాలి కోరాడు. హిరణ్యకశిపు కోరింది అదే, అందరూ కోరింది అదే. బ్రాహ్మణులకు రావణాసు కోరింది కూడా అదే. బ్రాహ్మణులకు అపకారం చేసే పనులు మాత్రం చేయకు. అలా ఎప్పుడు చేస్తే అప్పుడే నీకు చావు సంభవిస్తుంది. అంతవరకు ఎవరి వల్ల నీకు చావు లేదని బ్రహ్మవరం ఇచ్చాడు. ఆయనకి ఇదే పని, గడ్డపైనకి. ఈ మధ్య బ్రహ్మదేవుడి గుడి చూసాం మేము అనుకోకుండా, చేబ్రోల్లో. బ్రహ్మదేవుడి గుళ్ళు ఉండవట జనరల్ గా. అప్పటి నుంచి వీడు లోకాలన్నింటినీ బాధిస్తూనే ఉన్నాడు. తర్వాత దుర్యోధనతో స్నేహం చేసి మరింత పెచ్చుమీరాడు. ఆ దురహంకారంతోనే ఇప్పుడు చావును కొని తెచ్చుకున్నాడు. గురువుని ఎదిరించటము, గ్రామం పాడు చేయటము, వేదాలు ఔషధులు అమ్ముకోవటము, చెడు స్నేహం చేయటము, రాజధర్మాలు
ఆపద్ధ ధర్మాలు, వర్ణాశ్ర ధర్మాలు పాటించే ఉత్తమ పాలకుల్ని తోలనాడటము, ధిక్కరించటము, కూడని పనులు చేయరాని పనులు చేస్తే ఎవరికైతేనే ఇంతే అని కృష్ణ పరమాత్మ నీది. ఎవరక్కడ ఆ కళేబరం తీసి అవతల పారేయండి అన్నాడు. అప్పుడు భటులు వచ్చి శవాన్ని ఈడ్చుకుపోయారు. ఇప్పుడు బ్రాహ్మణులు కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. తరువాత సభాభవనంలో ఎత్తైన బంగారు పీఠం మీద సభాభవనంలో ఎత్తైన బంగారు పీఠం వేయించి ధర్మరాజును కూర్చోబెట్టి సింహోత్సవం సమీపించగానే చక్రధారి వచ్చి సమస్త పృథ్వీకి అధిపతివై పరిపాలించు అంటూ శంకు తీర్థంతో ధర్మరాజుకు అభిషేకం చేశాడు. పంచమహావాద్యాలు మ్రోగాయి. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ కంక్లూడ్ అండి. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించే ముందు ఉద్ధవుడికి చెప్పాడు కొన్ని. తర్వాత ఏం చెప్పలేదు. దీస్ ఆర్ లాస్ట్ వర్డ్స్ టు ఉద్ధవ. ఉద్ధవ గీత అని ఉంది అనమాట. మూడు గీతల్లో భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవ గీత. దేర్ ఆర్ 3 గీతాస్ దేర్. మనం 2 చదివాం. భగవద్గీత చదివాము, ఉత్తర గీత చదివాము. ఉద్ధవ గీత బుక్ ఉంది చేతిలో. ఎప్పుడు సమయం నిర్ణయిస్తుంది మన చేతుల్లో లేడు. సో అటువంటి ఉద్ధవుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆఖరి మాటలు తెలుసుకుని ఈరోజు సత్సంగం కంప్లీట్ చేద్దాం. ఎస్పెషల్లీ నారేటెడ్ అబౌట్ దిస్ కలియుగం, హౌ దిస్ కలియుగ విల్ బి లైక్ దిస్ అని చెప్పాలని ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నాం. అని ఒకసారి పునశ్చరణ చేసుకున్నాం. ఉద్ధవ, కలియుగం ప్రవేశించగానే మనుషులు యందు 2 లక్షణాలు బయలుదేరుతాయి. ఒకటి అపారమైన కోరికలు, 2 విపరీతమైన కోపం. ఈ 2 లక్షణాలట. ఈ 2 లేనివాడు దైవంతో సమానమే. ఎవరు కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చేయరు. కోరికల చేత, అపారమైన కోపము చేత తమ ఆయుర్దాయము తాము తగ్గించుకుంటారు. కోపము డాష్ డాష్ పాపానికి ధూపం. పాపమునకు ధూపము. ఒక సత్సంగం చెప్పు శరణ్య. ఈ నెలలో ఎవరికి లేవు. ఒక డేట్ చేసుకుని చెప్పు నాకు. అంటే నేను అంతసేపు ఏం చెప్పాలో తెలియదండి. 10 minutes 15 minutes అయితే ఓకే అండి. ఎప్పుడు చెప్తావు? డేట్ చెప్పు నాకు. మీ ఇష్టం, మీరు ఎప్పుడంటే అప్పుడే. పలేదా? ఓకే సర్లే, నా ఇష్టమా? ఓకే, ఐ విల్ టెల్ ద డేట్ మరి. ఓకే. వెరీ నైస్, వెరీ గుడ్ వాయిస్ ఆల్సో. మాదేమో గార్ధపు స్వరం లాగా ఉంటుంది. కోర్కెల చేత ఎవరో కొత్త ఆవిడ పాపం. కోర్కెల చేత, అపారమైన కోపము చేత తన ఆయుర్దాయం తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమైన కోర్కెల చేతను తిరగటం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పుటమరించి ఆయుర్దాయం తగ్గించి వేస్తాయి. కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదం ప్రమాణం కాదు. ఈ మధ్యన మనం వేద వాంగ్మయ యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. ఇంకా కొన్ని 2 టాపిక్లు ఉన్నాయి. నేనే ఆపాను ఇవాళ. యూ కెన్ కంటిన్యూ లేటర్. 1,000 జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగిలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వారు వేరువేరు మార్గాల్లో వెళ్ళిపోతారు. అల్ప ఆయుర్దాయంతో జీవిస్తారు. రాజయోగం చేయటం మర్చిపోతారు. తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్నాన స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది చాలా బాగా చెప్పాడు. ఏ కొత్త యోగాలేం కాదు. రాజయోగము, బ్రహ్మయోగము, క్రియాయోగము, లయయోగం. ఏమిటి లయయోగం అంటే నేనున్నాను, తత్వమసి. ఆ స్థితికి చేరుకోవడానికి
ప్రయత్నం చేయరు. ఎందుకంటే రాజయోగం చేయటం అంటే మెడిటేషన్ చేయటం మర్చిపోవటం వల్ల ఇవన్నీ అనమాట. నో క్రియాయోగము, నో లయయోగం. ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారం తమంత తాము పాటించడానికి వచ్చాయి. రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములు విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం అప్పుడు మడి ఆచారం ఇప్పటికో కొంతమంది పాటించే వాళ్ళు ఉన్నారు. ఎవడి పనులే అని మనం పక్కన పడేసే వాళ్ళం కూడా ఉన్నాం. ఆచారం అక్కర్లేదని పూజలు ఏమి ఉంటాయో వాటి అని మక్కువ చూపిస్తారు. అది వాటి వల్ల ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే, ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపు తొందరగా అడుగు వేస్తారు. కానీ దానివల్ల తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతున్నారు అంటారు. ఇంద్రియాలకు వశంలో అయిపోతారు. రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు, ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికి పాండిత్యాన్ని బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించామనేది ప్రధానం కాదు, ఎంత ఆర్జించాము అనేది ప్రధానం. ఎవరికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు. భగవంతు పాదాలు గట్టిగా పట్టుకుని ధరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి. నేను చెప్పాడు ఆయన నారాయణమూర్తి. మండు టెండలో కాళ్ళకు చెప్పులు లేకుండా పాపం యువత తిరిగారు. ఎందుకయ్యా అంటే ఇక్కడి నుంచి కాదయ్యా, మా ఊరు నుంచి చెప్పులు వేసుకురాలేదు. ఈ అవతార పురుషు కలియాడి తిరిగిన ప్రదేశంలో మేము చెప్పులే. ఎంత ఉన్నత సంస్కారం అండి వాళ్ళది. కలియుగంలో ప్రజలందరూ గుళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళే, కానీ అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమాలు సందర్శన చేయడానికి అంత ఉత్సాహాన్ని చూపరు. అటువంటి ఆశ్రమాల్లో కాలు పెట్టాలి. అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడికి వెళ్ళిపోకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు. చెవిలో మంత్రం, చేతిలో కాస్తు. 1000 రూపాయలు కట్టు, ఫీజు కట్టు, నీకు ఆ సిద్ధి ఇస్తాను, అంతే. నెత్తిమి చేయబెడతాను, అంతే. నెత్తిమి చేయబెట్టించుకోవటమే. తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని భేదం చూస్తారు. అని చివరిగా ఒక మాట చెప్తున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వాక్యం నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఫైనల్ వర్డ్. ఇంద్రియం చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. డొల్ల చెట్టు కూడా అంటుంటారు. ఈ మధ్య మా సుందరంలో ఒక డొల్ల చెట్టు, డొల్లని ఎవరికి తెలియదు. నేను 8 సంవత్సరాల బట్టి చూస్తున్నాను. ఆ చెట్టు లోపల మొత్తం డొల్ల చేసేసింది. దాన్ని కూలగొట్టారు ఈ మధ్య. ఆ బుక్ షాప్ పక్కన. సుందరం తెలిసిన వాళ్ళకి తెలుసు. ఆ చెట్టు నేనే ఆశ్చర్యపోయాను. లోపలంతా డెల్ల, ఏం లేదు. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో. దీని నుంచి దాటాలి నువ్వు అనుకున్నట్టయితే ఇక్కడి నుంచి బద్రికాశ్రమానికి వెళ్ళిపో. ఎందుకు ఆశ్రమాలకి, మహనీయుల క్షేత్రాలు దర్శించాలి అని చెప్పాడంటే బుద్ధుడు ఒకటే మాట చెప్పాడు చివరిగా. యు గో ఫ్రమ్ హియర్, గో టు బద్రికాశ్రమం. బద్రీనాథ్ ఎప్పుడుందో నాకు మొన్న ఆశ్చర్యం కలిగింది. బద్రీనాథ్ క్షేత్రం ఇప్పుడుదా అని ఇవాళ లేదు ఆ టాపిక్. ఇంకో రోజు ఎప్పుడని చెప్తాం. కేదార్నాథ్, బద్రీనాథ్ మనం ఇప్పుడు క్షేత్రాలు అనుకుంటాం, ఇప్పుడే కాదు, ఎప్పుడో క్షేత్రాలు అవి. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. You can conclude recording, Amma.